చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ కుంభరాశి. ఈ 2024 సంవత్సరం అతి గొప్పగా ఈ యొక్క కుంభరాశి గల వారికి కలిసి వచ్చే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, వీరికి ఈ యొక్క ఏడాదిలో నేను చెప్పే ఈ యొక్క 3 అంశాలు చాలా వరకు వీరు చేసే ప్రతి పనులు కూడా గొప్పగా కలిసి వచ్చే అంశాలని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీరికి వ్యాపార రీత్యా మీరు నూతనంగా వ్యాపారం చేయాలి, నూతనంగా వ్యాపారం పెట్టాలి, ఎప్పటి నుండో వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కానీ మీకుంటే, మీరు దానికి ప్రణాళిక వేసుకొని ఈ యొక్క సమయకాలంలో పెట్టుబడులు తెచ్చి వ్యాపారం పెట్టినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపార రీత్యా మీరు అనుకూలంగా ముందుకెళ్ళటానికి చాలా వరకు అనుకూలమైన ఆస్కారం కనిపిస్తుంది. అంటే కొంతమందికి ఉద్యోగం చెయ్యాలా, ఈ యొక్క రాశికి సంబంధించిన వారికి ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఎటుడికి వేయాలి, ఏమిటి, వ్యాపారం చేస్తే మనకు కలిసి వస్తుందా కలిసి రాదా అని చెప్పి ఎన్నో రకాలుగా పరిపరి విధాలుగా బాధపడుతూ ఉంటారు. అయితే వ్యాపారం చెయ్యాలి అనే ఆలోచన మీకు పూర్తిగా ఉంది అని చెప్పి మీరు నిర్ణయించుకుంటే మీకు ఈ సమయకాలం అనేది చాలా వరకు అనుకూలించే కాలం. 100% మీరు ప్రధానంగా ముందుకెళ్తారు. అయితే ఉన్న వ్యాపారస్తులు వారు చేస్తున్న దానికంటే కూడా ప్రధానంగా ముందుకెళ్ళాలి, ₹1 పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి మీరు ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సమయకాలంలో ప్రయత్నం చేయటానికి అనుకూలించే సమయం. అలాగే అనుకూలంగా మంచి లాభాలతో కూడా వ్యాపార రీత్యా రాశి గల వారు ప్రధానంగా ముందుకెళ్తారు. అయితే మీరు గుర్తుంచి పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఏదైనా మీరు సొంతగా చేసే సంకల్పం, సొంతగా వ్యాపార రీత్యా నూతనంగా పెట్టేవాళ్ళు కావచ్చు, ఉన్న వ్యాపారం కావచ్చు, వేరే పార్ట్నర్ని కలుపుకోకుండా ఉండటం అనేది మంచిది. మీ అంతటి మీరే నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళటం చేతన అలా లాభం తప్ప వేరే నిర్ణయం కలుపుకోవటం, వేరే వ్యక్తిని కలుపుకోవటం అనేది అంత అనుకూలించేది కాదు. ఒకవేళ మీరు కలుపుకుంటే వారికంటే ₹1 మీద ఎక్కువే ఉండాలి, పెట్టుబడి మీద ₹1 ఎక్కువ ఉండాలి, వచ్చిన లాభంలో తీసుకునేది కూడా ₹1 మీద ఎక్కువే ఉండాలి. అది మీకు అనుకూలత తప్ప చరి సమానంగా మీరు చేసే పనులు అనేది అనుకూలించదని చెప్పి చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. మీరు చేసేది కూడా ఇంతగా చేసేదానికంటే కూడా ఈ సమయకాలంలో 1కి కాస్త 10 కష్టపడాల్సి వస్తుంది. మీరు 1కి 10 పడే కష్టం 1కి 100 మీకు లాభాన్ని చూపిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నూతనంగా భూములు కొనటానికి, అలాగే సొంత ఇల్లు మీరు ఎప్పుడుండో కలగా పెట్టుకున్న కులస్థానాలు కూడా ఈ సమయకాలంలో నూతనంగా మీరు సేకరించుకొని పెట్టుబడులు తెచ్చి మరీ సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి, నూతనంగా పెట్టుబడులు తెచ్చి మరీ భూములు పెట్టడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా డబ్బుతో కూడుకున్న విషయాలు, డబ్బుతో కూడుకున్న అంశాలు ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిస్క్ చేసి పెడతారు, అలా మీకు అనుకూలమే ఉంటుంది. అలాగే నూతనంగా ₹1 బయట నుండి తెచ్చైనా సరే వాహనాలు కొనటానికి, బంగారం కొనటానికి కూడా ఈ యొక్క సమయకాలంలో మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలా పరిపూర్ణంగా సక్సెస్ అవుతారు కూడా. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీరు ఈ యొక్క సమయకాలంలో మీరు పెట్టే ప్రతిదీ కూడా డబ్బుతో కూడిన పెట్టుబడి ఉంటుంది. అదంతా కూడా గొప్పగా మరి ముందుకెళ్ళాలని చెప్పి చేసే సంకల్పాలు. దీనికి మీరు 1కి 10 కష్టపడాల్సి వస్తుంది. ఆ 1కి 10 మీరు కష్టపడే కష్టం మీకు 1కి 100 ప్రతిఫలం ఈ యొక్క అంశాల్లో మీకు ఇస్తుంది. నేను చెప్పిన యొక్క 3 అంశాలలో మీరు భూములు కానీ, సొంత కులస్థానాలు కానీ, మీరు పెట్టే పెట్టుబడులు కావచ్చు, వ్యాపార పరంగా మీరు చేసే వ్యాపారంలో కావచ్చు, నూతనంగా బంగారాలు, వాహనాలు కొనే అంశంలో కావచ్చు, చాలా వరకు అనుకూలించే సమయం, అనుకూలించే కాలం ఇది. కానీ అతి జాగ్రత్తగా మీ అంతటా మీరే మనసావాచకరమైన మిమ్మల్ని మీరు తప్ప నమ్మాలి, కానీ వేరే వారి మీద మాత్రం నమ్మకం అస్సలు పెట్టకూడదు. ఈ యొక్క అంశం మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగని వచ్చేస్తాయి మొత్తం అని చెప్పి ఇంట్లో కూర్చొని సోమరిపోతుగా ఉంటే మాత్రం ఏది మీకు దక్కదు. మీరు చేయాల్సిన కష్టం నిజాయితీగా, జెన్యూన్గా 100% చేయాల్సిందే. మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిఫలాన్ని మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. అయితే మీరు అనుకోవచ్చు, స్వామి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు, కానీ మా పరిస్థితి చూస్తే మాత్రం మేము చాలా వాటికి దూరంలో ఉన్నాము, స్వామి చెప్పిన మాటలో ఆ రేంజ్లోనే లేము,
ఏమిటి మాకు ఈ పరిస్థితి అని చెప్పి మీరు బాధపడవచ్చు. కానీ ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇదంతా కూడా రాశులకు సంబంధించి మనం చెప్పే విషయాలు. ఎవరికి పేరుకు తగ్గట్టుగా వారి జాతక స్థితి అనేది వేరేగా ఉంటుంది. కానీ ఎంత జాతక స్థితి వేరేగా ఉన్నప్పటికీ మీరు చేసే ప్రయత్నం 100% జెన్యూన్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్రతిఫలం అనేది 100% వస్తుంది. ఒకవేళ అలా రాలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో దోషం ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీ జాతకంలో ఉండే దోషం వల్లే కావచ్చు, మీ మీద ఉన్న నర దృష్టి వల్లే కావచ్చు, చెడు దోషం వల్ల కావచ్చు, నరుల ప్రయోగం వల్ల కావచ్చు. ఏదో ఒక సమస్య మీ జాతకంలో అడ్డుగా ఉండబట్టే మీరు ఎంత ప్రయత్నాలు చేసినా సరే మీకు అనుకూలించే ఈ కాలంలో కూడా మీకు సమయం అనుకూలించదు. కాబట్టి ఆ అంశాన్ని మీరు తెలుసుకొని మీకు అడ్డుగా ఉన్న ఒక దోషాన్ని తొలగించుకోవటం, అడ్డుగా ఉన్న ఆ సమస్యను తెంచేసుకొని మీరు రాబోయే యొక్క నూతనంగా వచ్చే యొక్క కాలంలో మీకు అన్నీ కూడా నూతనంగా ఉన్నాయి కాబట్టి నూతనంగా నెంబర్ 1గా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే మీకు అడ్డుగా ఉంటుందో ఆ సమస్యను మీరు తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడటం చాలా వాటికి శ్రేయస్కరం. అలాగే తెలుసుకొని ఆ ఒక అడ్డుగోడను తీసేసుకోండి. మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ కాలం. ఈ యొక్క ఏడాది అంతా కూడా మీకు పరిపూర్ణంగా ముందుకెళ్ళాలని, మీరు చేసే ప్రతి పనిలో ఆ వెంకటరమణుడు ఆశీస్సులు మీ అందరూ ఉండాలని చెప్పి ఆ మహానుభావుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు.